హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. వెల్కమ్ బ్యాక్ టు నాగమణిస్ కిచెన్. నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రెండ్స్. చికెన్ తీసుకొచ్చిన వెంటనే నీట్గా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న తర్వాత మంచిగా ఇందులో కొంచెం 2 కప్పుల పెరుగు వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా మనం 4 పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకొని, కొంచెం ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 4-5 చిన్న చిన్నగా ఆనియన్ గడ్డలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక చిన్న అల్లం ముక్క 4 వెల్లుల్లిపాయలు అల్లం పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. కళాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ముట్టించి కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక ఒక అర టీ స్పూన్ మెంతులు వేస్తున్నానండి నేను. అది మీ ఆప్షను, మీరు వేసుకుంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి, జీలకర్ర దోరగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి మంచిగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆనియన్ తొందరగా గోల్డెన్ కలర్ రావాలంటే ఒక చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి మంచిగా కలబెట్టుకో. ఇంగువ, ఒక చిన్న 2 అనాస ముక్కలు, ఇది కసూరి మేతి, 2 ఇలాచి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక వేసుకోవాలండి. తర్వాత చికెన్ ముక్కలు వేసి కలుపుకోవాలండి. కొంచెం కొత్తిమీర, వాటర్ అన్నీ పోయి ఆయిల్ పైకి ఇచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. చూడండి, వాటర్ అన్నీ పోయి ఆయిల్ అంతా పైకి వెళ్ళి మంచిగా క్రిస్పీగా అయ్యి, ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ను వేస్తున్నానండి. ఇది కూడా దోరగా మగ్గాలి. చూసారా అండి, ఆయిల్ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది, బయటకు వచ్చేసింది, వాటర్ అన్నీ ఇంకిపోయాయి. ఇప్పుడు మనం మంచిగా ఒక టేబుల్ స్పూన్ కారం, అంటే మీకు తగినంత వేసుకోండి. మేమైతే మా ఇంట్లో తినే విధంగా వేసుకుంటున్నాము. అంతేనండి, కారం ఇలా మగ్గిపోయాక వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసి మంచిగా కాసేపు ఉడకాలండి. ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. మీరు కూడా నాలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇది ఇలా చేయండి, డాబా స్టైల్లో చాలా చాలా బాగుంటుందండి. కొంచెం గ్రేవీ కావాలంటేనేమో ఉంచుకోవచ్చండి. ఏమీ అవసరం లేదు, గుత్తంగా ఉంచుకోవాలి మేము అని అంటే అలాగే ఉంచుకోవచ్చు. నచ్చితే మాత్రం కామెంట్ రూపంలో ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. ఫైనల్గా గరం మసాలా వేసి దింపేసుకుంటానండి. అలాగే కొంచెం కొత్తిమీర. ఇప్పటి వరకు కొత్తిమీర చాలా పడిపోయింది. అంతేనండి, చికెన్ కర్రీ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఈ చికెన్ కర్రీ రొట్టెలోకి, అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి. అంతేనండి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.